బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 23వ రోజుకు చేరుకుంది. మృతి చెందిన కార్మికుల కోసం నాన్ స్టాప్ గా పనిచేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. గుర్తించిన D1 ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో 9 మీటర్ల మేర బురద, మట్టిరాళ్లు పేరుకుపోయాయి. వాక్యూమ్ ట్యాంకర్ ద్వారా బురద తొలగింపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాక్యూమ్ ట్యాంకర్ ద్వారా బురదను కన్వేయర్ బెల్ట్ మీదకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సింగరేణి ర్యాడ్ హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రమాద ప్రాంతం చివరి 40 మీటర్ల స్థలంలో తవ్వేందుకు రోబోలు వినియోగిస్తున్నారు. టన్నెల్లోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ వెళ్లింది. TBM సెగ్మెంట్ ఎరెక్టర్ ప్రదేశంలో కార్మికులు ఉంటారని భావిస్తున్నారు అధికారులు. అయితే D1 దగ్గర తవ్వకాలు పూర్తి అయితే మృతదేహాల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ऐसा नहीं मौका होगा। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అయితే ప్రస్తుతం 23 రోజులుగా కూడా టన్నెల్ వద్ద సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం అక్కడ ఆపరేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అఖిల, 23వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పటికే టన్నెల్ దగ్గర కూడా చనిపోయిన వారి మృతదేహాల కోసం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఎక్కడైతే కేడవాడ చూపించినటువంటి D2 ప్రాంతంలో దాదాపు 8 మీటర్ల మేర కూడా ఈ తవ్వకాలను ప్రారంభించినప్పటికీ మిగతా వారి మృతదేహాలు లభ్యం కాలేదు. దీంతో D1 ప్రాంతాల్లో తవ్వకాలను చేపట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. తాజాగా D1 ప్రాంతం ఇది ప్రమాద స్థలానికి 43.5 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టాలంటే మనుషులతో సాధ్యం కాదు. ఎందుకంటే మనుషులు అక్కడ తవ్వకాలు చేపట్టే క్రమంలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ చోటు నుంచి మరొకసారి బురద, రాళ్లు కూడా కూలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ రోబోల సహాయంతో ఈ పనిని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో 5 రోజుల క్రితం యాన్వీ రోబోటిక్ బృందాన్ని కూడా ఇక్కడికి రప్పించడంతో పాటు లోపలికి హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ ను కూడా లోపలికి పంపించింది. అయితే గత 2 రోజులుగా కూడా సాంకేతిక సమస్యలతో ఈ రోబో పనిచేయకపోవడం అక్కడ ఉన్నటువంటి పనితీరుపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు చేస్తున్నారు. ముఖ్యంగా D1 ప్రాంతంలో కూడా తవ్వకాలు చేపట్టాలంటే అది TBM మిషన్ కు సంబంధించి ఎరెక్టర్ ప్రదేశంలో ఉంది. అది ఎరెక్టర్ ప్రదేశంలో అక్కడ కార్మికులు చిక్కుపోయి ఉంటారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అక్కడ తప్పించుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చి ఉంటారని చెప్పి కూడా అధికారులు అయితే ఒకవైపు అంచనా ఇస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ తవ్వకాలను చేపట్టేందుకు టైగర్ కాక్స్ కర్రలతో కూడా ఒక నిర్మాణాలను చేపట్టారు. ఎక్కడైతే తవ్వకాలు జరుపుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి బురద, మట్టి అంతా కూడా పైనుంచి కూలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మేజర్ కనిపిస్తుంది. ఇక నిన్న ఏదైతే ప్రధానంగా వ్యాక్యూమ్ ట్యాంకర్ ద్వారా కూడా బురదను తొలగింపు ప్రయత్నాలకు ముమ్మరం చేశారు. ఇప్పటికే వ్యాక్యూమ్ ట్యాంకర్ ను కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది అక్కడ నుంచి బురదను, మట్టిని తీయడం ద్వారా కన్వేయర్ బెల్ట్ మీదకి బురద, మట్టిని వేస్తారు. అక్కడ నుంచి అది బయటికి బురదను తరలిస్తుంది. కాబట్టి కొంత రిస్క్కు కొంత ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందనే క్రమంలో కూడా మొత్తంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక టన్నెల్లోకి ఆటోమేటిక్ స్లడ్ రిమూవల్ రోబో మిషన్ కూడా ఇప్పటికే పంపించినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ దీనికి సంబంధించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ కుమార్ సైతం కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, మరోవైపు NGRI బృందం వీళ్ళంతా కూడా ఎక్కడైతే అనుమతిత ప్రదేశాలు ఉన్నాయో అక్కడ తవ్వకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు సిస్మాలజీ బృందం కూడా దీని మీద క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే టన్నెల్ కు సంబంధించి మరో ప్రమాద హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఎక్కడైనా తవ్వకాలు జరిపే క్రమంలో అక్కడ చుట్టుపక్కల ఏదైనా కూలే ప్రదేశాలను కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఇక దీనికి సంబంధించి మొత్తం 12 బృందాలు, దాదాపు 650 మందికి పైగా NDRF, RDF, అదే విధంగా ప్రధానంగా సింగరేణి కార్మికులు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఇక మేజర్ గా TBM మిషన్ భాగాల శిథిలాల తొలగింపు ప్రక్రియలో మేజర్ గా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వాటిని థర్మల్ ప్లాస్టర్ తో, అదే విధంగా ప్లాస్మా కట్టింగ్ తో కూడా ఎప్పటికప్పుడు ఆ విడిభాగాలను కట్ చేస్తూ లోకో ట్రైన్ లో బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక గురుప్రీత్ సింగ్ మృతదేహం 16 రోజులు లభ్యం కావడం, ఆ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్ కు తరలించడం, వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు కూడా
ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. ఇక వీళ్ళని కూడా త్వరలోనే మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా అనుమానిత ప్రాంతాలను గుర్తించి వాటి నుంచి మిగతా 7 మంది మృతదేహాలను కూడా బయటికి తీస్తాం. వారి కుటుంబ సభ్యులకు వారి ఆనవాళ్ళని ఇస్తాం, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం, వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న క్రమంలో ఇక ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా దాదాపు 23 రోజులు చేరుకుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రధానంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే ఎన్ని అత్యాధునిక పరికరాలు అక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తున్నా కూడా అక్కడ ఘటనా స్థలంలో అయితే అటు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఈ వ్యాక్యూమ్ మిషన్ ద్వారా కూడా అక్కడ బురద మట్టి తీసేసిన తర్వాత ఈ ఆపరేషన్ అటు రెస్క్యూ టీంకి ఈజీ అవుతుంది అనుకోవచ్చా? అఖిల, ఎందుకంటే ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుంది అంటే దాదాపు 4 కిలోమీటర్ దగ్గర అంటే 200 మీటర్లు మినాయిస్తే 4 ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ రెస్క్యూ ప్రాంతం అంతా 43.5 మధ్యలో ఉంది. అంటే ప్రమాదానికి 43.5 మీటర్ల దగ్గర ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ బురదను మట్టిని తొలగించే క్రమంలో నిమిషానికి దాదాపు 5,000 లీటర్ల పైచిలకు వాటర్ అంతా కూడా ఊరుతుంది. అంటే ఊట నీరు అనేది కూడా ఎక్కువ వస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.